సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకవైపు హరిహర వీరమల్లు విజయయాత్ర ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్ని సొంతం చేసుకుంది. విమర్శనవాదులు కూడా ప్రశంసించే స్థాయికి సినిమా వెళ్ళిందని అనుకోవాలి. మనం చూడని చరిత్రని పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా హరిహర వీరమల్లులో చెప్పారనేది అందరి నోటి మాట. అది సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంటే ఇంకొక వైపు ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి సీఎం గారు సింగపూర్ పర్యటనలో ఉండగా అటు సీఎం బాధ్యతలు చూస్తా ఇంకొక వైపు సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు హైదరాబాద్లో. అంటే అతనికున్న అంకిత భావం, అతనికున్న చిత్తశుద్ధి ఏంటి అనేది తెలియవచ్చు. ఎందుకంటే తను నమ్ముకున్న నిర్మాతలు, తనకున్న అభిమానుల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో శరవేగంగా షూటింగ్ నిన్నటితో ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ కూడా పూర్తయిందని తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఆ చిత్ర నిర్మాణం ముందు మైత్రి మూవీ మేకర్సే ప్రెస్ రిలీజ్ చేశారనమాట. ఎందుకంటే ఆయన పతాక సన్నివేశాలన్నీ పూర్తయినాయి. అంటే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్లో మనం చూడబోతున్నాం. దీంట్లో శ్రీలీల, తర్వాత రాశి ఖన్నా హీరోయిన్లుగా ఉన్నారు. అంటే చిత్ర నిర్మాణం కూడా భారీ బడ్జెట్తో తీస్తున్నారు. తర్వాత దర్శకుడైతే ఇక ఆయన పవన్ గారి అభిమాని హరీష్ శంకర్. నెక్స్ట్ లెవెల్లో ఒక క్లిప్ కూడా ఆయన చెప్తుంటే, దర్శకుడు చెప్తుంటే చాలా ఆసక్తికరంగా వింటున్న పవన్ కళ్యాణ్ గారు ఫోటో కూడా రిలీజ్ చేశారు. ఇవన్నీ మరి చూస్తూ ఉంటే రాజకీయాలు సినిమాలు ఎక్కడ బ్యాలెన్స్ చేయలేడు, సినిమాలకే పరిమితం, రాజకీయాల్లో సక్సెస్ కాడన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రెండిట్లోనూ సక్సెస్ అయ్యాడని అనుకోవాలి. రెండు పడవల మీద కాళ్ళు పెట్టకూడదని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. రెండు కాదు, ఎన్ని పడవల మీద అయినా కాళ్ళు పెట్టి సక్సెస్ కాగలడనేది పవన్ కళ్యాణ్ గారు నేడు చూపిస్తున్నాడు. అటు రాజకీయాల్లో, సినిమాల్లో, నేషనల్ లెవెల్లో ఆయన స్టార్డమ్ అట్లా కొనసాగుతుంది. ఇంకొక వైపు ఓజీ, ఆయన అందులో పవర్ఫుల్ అంటే మాఫియా ఇదిగా నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. దాని మీద విపరీతమైన హోప్స్ అనేది అభిమానులు ఉన్నాయి. ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా ముంబై బేస్ ఒక కథాంశం అన్ని సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. దాన్ని బీజిఎం కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది ఎప్పుడెప్పుడు అనుకుంటున్నారు, అది సెప్టెంబర్ 25th డేట్ కూడా ఫిక్స్ చేశారు. అంటే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి జీవితంలో 28 సంవత్సరాల కెరీర్లో వెనువెంటనే సినిమాలు ఎప్పుడు రాలా. 1 year 2 years అట్లా అయింది. ముఖ్యంగా ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ 2 years తర్వాత కానీ ఆయనకి కనపడలా సినిమా హీరోగా. ఇప్పుడు కట్ చేస్తే వెనువెంటనే ఒకవైపు హరిహర వీరమల్లు జరుగుతూ ఉంది. రేపు August 1st నుంచి హిందీ వర్షన్ కూడా రిలీజ్ అవుతుంది. నార్త్లో కూడా ఈ తెలుగు వర్షన్ ఇప్పుడు దాకా చూస్తున్నారు, విశేషంగా ఆకట్టుకుంది. హిందీ వర్షన్ కూడా రేపు 1వ తారీఖు నుంచి రిలీజ్ అవుతుందంటే దాన్ని బట్టి మనం చూడాలి. ఇంకా ఇది ఒక వైపు అంటే పవన్ కళ్యాణ్ గారిని గ్యాప్ లేకుండా ఈ సినిమా నడుస్తూ ఉంది. ఇంకో సినిమా సెప్టెంబర్ 25 రిలీజ్ అవుతుంది. ఇంకొక వైపు ఓజీ సెప్టెంబర్ 25 రిలీజ్ అవుతే తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రిలీజ్కి రెడీ చేసుకుంటారంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న డిటర్మినేషన్ ఎంత ఉంది, అంకిత భావం, తను నమ్మిన నిర్మాతలకి, తను నమ్మిన యావత్ చిత్ర పరిశ్రమ 24 క్రాఫ్ట్స్ ఆధారపడి ఉంటుంది. లేట్ అయ్యే కొంది బడ్జెట్ ఎక్కువ అవుతుంది, నిర్మాతలకి ఇబ్బంది కలిగింది. అలా కాకుండా ఒకవైపు డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు నిర్వహిస్తా, ఇంకోవైపు మోదీ గారి మన్ననలు పొందుతా, ఇంకోవైపు రాష్ట్రానికి ఏం కావాలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తా, ఇంకోవైపు సినిమాలు కూడా పూర్తి చేయటం మనం గతంలో ఎవరిని చూడలా. ఈ దేశ రాజకీయాల్లో ఎవరిని చూడలా. రాజకీయాల్లో వచ్చిన తర్వాత సినిమాలు మానేస్తారు. ఆనాడు ఎంజీఆర్ కావచ్చు, జయలలిత గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో వచ్చినా కానీ కొంత గ్యాప్ తీసుకొని 1 year పాటు పాలన మీద దృష్టి పెట్టి ఇప్పుడు పూర్తిగా పాలన గాడిలో పడిన తర్వాతనే సినిమాలు తను ఒప్పుకున్న 3 సినిమాలు పూర్తి చేస్తున్నాడంటే దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అభినందించాలి. అందరూ కూడా అభినందిస్తున్నారు. ఇదొకంతా ఒక ఎత్తు అయితే హరిహర వీరమల్లు పార్ట్ 2 కూడా పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది. రిలీజ్ చక్కగా అందరి నోట మంచి సినిమా తీశారనే భావన అందరిలో ఉంది. పార్ట్ 2 కూడా 30% పూర్తయింది అని అంటున్నారు. మరి క్రిష్ కూడా ఎంటర్ అవుతున్నారు. జ్యోతికృష్ణతో పాటు క్రిష్ కూడా ఎంటర్ అవుతాడు. ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అనేది అందరిలో ఆసక్తి ఉంది. మరి చూడాలి.